ఈ విధంగా దేవుని లేఖనాలని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆరాధనలో భాగంగా ఈ లేఖనాలను వింటున్నటువంటి విఎస్ గార్డెన్లో ఉన్నటువంటి స్థానిక సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ప్రతిదినం మన దైనందిక జీవితంలో అనేక విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనుషులైనటువంటి మనం ఏది మేలు, ఏది మనకి మేలుకరమైంది అనే వాటిని వెతుకుతూ ఆ మేలుకరమైన వాటిని మన జీవితంలో భాగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనం చదువుతూ ఉంటాం. అందులో భాగంగానే గొప్ప గొప్ప విషయాల మీద మనం ఆలోచనలు చేస్తాం. మనం కష్టపడి పని చేస్తాం. కష్టపడి పని చేయడం ద్వారా ఇంటికి మేలు, ఇల్లు మేలుకరమైన రీతిలో నడుస్తుంది అనే ఆలోచనతోనే మనం ఇవన్నీ చేస్తాం. మన జీవితంలో ప్రతి మనిషి కూడా ఏ పని చేసినా ఏది మేలు అనే దాని యొక్క ఆధారంగానే ప్రతి నిర్ణయం తీసుకుంటాడు, ప్రతి పని చేస్తాడు. కష్టమైనా కూడా వాటి వెనకాతల వెళ్ళి వాటిని సాధించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే అన్నిసార్లు మనం మేలు కొరకు మాత్రమే కాదు, కానీ అనేక సార్లు ఆనందం కొరకు లేదా మనోహరమైనటువంటి వాటి కొరకు మనం పరిగెడుతూ ఉంటాం. అంటే మన జీవితంలో కేవలం మేలు మాత్రమే కాదు, కానీ అనేకమైన విషయాలు మనకు ఆనందాన్ని కలుగు చేయాలి, వాటిని బట్టి మనం ఆనందంగా ఉంటాము అనే భావనతో కూడా చాలా సార్లు వాటి వెనకాతలు మనం పరిగెడుతూ ఉంటాం. అయితే మేలుకరమైనవన్నీ ఆనందదాయకమైనవి కాదు, ఆనందదాయకమైనవన్నీ కూడా లేదా మనోహరమైనవన్నీ కూడా మేలుకరమైనవి కాదు. ఒక ఉదాహరణను మనం చూసుకుంటే, ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అతను మెడిసిన్స్ తీసుకోవటం లేదా అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఏదైతే ఉందో అది అతనికి మేలు చేస్తుంది. ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి అది అతనికి సహాయం చేస్తుంది. అయితే అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో అతను దానిని బట్టి ఆనందంగా ఉంటాడా, అది అతనికి ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉంటుందా అంటే చాలా కఠినంగా ఉంటుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో చాలా పథ్యాలు పాటించవలసి వస్తుంది. అనేకమైనటువంటి చేదైనటువంటి మందులు తీసుకోవాల్సి ఉంటుంది, ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అనేకమైన నొప్పిని భరించవలసి ఉంటుంది. అయితే ఇది అతనికి సంతోషంగా ఉండదు, కానీ ఇది అతనికి మేలు చేస్తుంది. అలాగే జీవితంలో అనేకమైనవి సంతోషంగా ఉంటాయి, కానీ అవి మేలు చేయి. ఉదాహరణకి చాలామంది సినిమాలకు వెళ్తారు, అక్కడ ఆనందాన్ని వెతుక్కుంటారు, కామెడీలు చూస్తూ ఉంటారు. అయితే ఇవి అతన్ని సంతోషంగాను మనోహరంగాను ఉంచుతాయి, కానీ అవి అతనికి మేలు చేయి. మన జీవితంలో మేలు చేసేవన్నీ మనల్ని సంతోషంగాను ఉంచవు, లేదా సంతోషంగా ఉంచేవన్నీ కూడా మనల్ని మేలు చేయి. ఈ లోకంలో నిజానికి రెండు కలిసి దొరికేవి చాలా తక్కువ. మన జీవితంలో ఎక్కువ శాతం మంచి చదువుకోవడం ద్వారా మన సమయాన్ని దానికి గడపడం ద్వారా అది మనకి మేలు చేస్తుంది. అంత మాత్రమే కాదు, మంచి చదువుకున్నప్పుడు మనకి ఘనతను, మన జీవితం సరిగా నడవడానికి కావలసినటువంటి ఉపాధి అవకాశాన్ని, తద్వారా జీవితంలో ఆనందాలని తీసుకొస్తుంది. సో మన ఈ భౌతికమైనటువంటి జీవితంలో మేలుకరమైనవి, మనోహరమైనవి లేదా సంతోషకరమైనవి అనేవి చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అయితే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మీరు కానీ నేను కానీ మరి ఈ క్రైస్తవ ప్రపంచంలో మేలుకరమైనవి అలాగే మనోహరమైనవి సంతోషమైనవి ఏమిటున్నాయి? ఈ క్రైస్తవ జీవితంలో వాటిని కలిగి ఉండడానికి ఏమి చేస్తే ఆ మేలుని మనోహరము అంటే అత్యంత ఆనందదాయకంగా, సంతోషంగా, స్వేచ్ఛగా బ్రతికే ఒక వాతావరణం, అది మనోహరమైనటువంటి స్థితి. మేలు ప్లస్ మనోహరం అనే ఈ రెండు ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో నడుపుతున్నటువంటి క్రైస్తవులైనటువంటి మనలకు ఏ విధంగా వాటిని సాధించగలుగుతాం అని మనం చూసినట్లయితే లేఖనాలు దీని గురించి కొన్ని విషయాలను మనకు చెప్తూ ఉన్నాయి. ఒకసారి కీర్తనలు 133 అధ్యాయం
1-2 వచనాలు మనం చూడగలిగితే మనకు అక్కడక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, దావీదు గారు రాసినటువంటి మాట. ఏం చెప్తున్నారు ఆయన? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఏం జరుగుతుందంటే ఎంత మేలు, చాలా మేలు, అలాగే ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం వల్ల 2 విషయాలు జరుగుతున్నాయంట. అది మేలు అంత మాత్రమే కాదు, అది చాలా ఆహ్లాదకరమైనటువంటి విషయము, అది చాలా ఆనందించదగినటువంటి విషయము. ఇది కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సంఘాల్లో సహోదరులు ఐక్యత కలిగి జీవించడం అనేది ఆ సంఘ వాతావరణానికి చాలా మేలు చేస్తుంది. ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కలిసిమెలిసి బ్రతకడం ద్వారా ఆ సంఘంలో ఒక భయం అనేది లేకుండా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో సభ్యులు, తద్వారా వచ్చేవారు కూడా ఎదుగుతూ క్రీస్తు యొక్క పరిచర్యలో భాగస్థులు అవ్వగలుగుతారు. సంఘం అనేది ఆనందంతోనూ సంతోషంతోనూ గడపవలసినటువంటి ఒక గొప్ప ప్రదేశమై ఉంది, ఒక గొప్ప సభ్యుల సమూహమై ఉంది. అది అట్టి ఆనందదాయకమైన, అట్టి మేలుకరమైనటువంటి వాతావరణం సంఘంలోనికి రావాలంటే సంఘానికి కావాల్సింది ఏంటి అనేది మనం చూస్తే ఐక్యత. దీని గురించి క్రొత్త నిబంధనలో అనేక లేఖనాలు చాలా విరివిగా మాట్లాడుతున్నాయి. అయితే ఈరోజు మనం కొన్ని విషయాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన చేశారు. మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ ప్రభు చెప్పినటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి మనం చూస్తే, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవునో నీయందు నేనునో ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన ఎప్పుడు చేశారు, ఏమని చేశారు అన్న విషయాలను మనం కొంత ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ ప్రార్థనలో మనకు కనబడే విషయాలు ఏంటంటే, ఆయన తాను అప్పగింపబడబో ఆ రాత్రి శిష్యులతో కూర్చొని పస్కా పండుగను ఆచరిస్తూ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఆచరించబోతున్నటువంటి ఆ రాత్రి మరికొన్ని గడియల్లో తాను అప్పగింపబడతాడు అన్న విషయం తెలిసినటువంటి ఆయన ఈ భూమి మీద తన సమయం చివరి గడియలు వచ్చాయని సంపూర్ణంగా ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన. రేపటితో మన జీవితం ముగిసిపోతుంది అని మనకి తెలిసినట్లయితే దేని కొరకు ప్రార్థిస్తాం? మన జీవితంలో ఉన్న ప్రతి దాని గురించి ప్రార్థిస్తాము. అత్యంత విలువైన, అత్యంత గొప్పదైన, అత్యవసరమైన వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాము. ఒకవేళ రేపే మన జీవితం ముగిసిపోతుందని ఒకవేళ మనకు తెలిసినట్లయితే దేని కొరకు ప్రార్థన చేస్తాం? మనకున్నటువంటి ప్రతి చిన్న చిన్న ఆశల గురించి కూడా, చిన్న చిన్న ఆలోచనల గురించి కూడా ప్రార్థన చేస్తామంటే లేదు. ఆ దినమంతా మన ప్రార్థనలో దేనితో గడుపుతామంటే అత్యంత విలువైన, అత్యంత ముఖ్యమైన, అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులు, తనను వెంబడించేవారు ఐక్యత కలిగి ఉండాలని, ఆయన మరికొన్ని గడియల్లో అప్పగింపబడిపోతాడు అని తెలిసినప్పుడు ఆయన దేని కొరకు ప్రార్థన చేశారు ప్రభు అయిన తండ్రికి అని అంటే, ఆయన తన శిష్యులు, తనను వెంబడించేవారు ఐక్యత కలిగి ఉండడాన్ని గురించి ప్రార్థన చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులు, తనను వెంబడించేవారు ఐక్యత కలిగి ఉండడం అన్నది అత్యంత అవసరమని, తన జీవితం భూమి మీద కంప్లీట్ అయిపోతున్న సమయంలో దాని గురించి ప్రార్థించడం తప్పనిసరి అని భావించినట్టుగా మనం చూడగలుగుతాం. సో ఇక్కడ 2 విషయాలను మనం చూడగలుగుతాం. మొదటిది, దాని యొక్క ఆవశ్యకతను మనం చూసాం. ప్రభువు భూమి మీద జీవితాన్ని ముగిస్తున్న సమయంలో కూడా దాని ఆవశ్యకతను గుర్తించి
తండ్రికి ప్రార్థన చేశారు. రెండో విషయాన్ని చూస్తున్నాం. దేని గురించి ప్రార్థన చేశారు? ఆయన ఏదో విషయాల గురించో, జ్ఞానాన్ని గురించో, లేకపోతే వారు గొప్పగా వివేచించగలిగిన వివేచన గురించో, మరి దేని గురించో ఆయన ప్రార్థన చేయలేదు. కానీ తన శిష్యులు ఏక మనస్కులై ఉండాలని, వాక్యమును బట్టి వారు ఏకత్వంలో కలిగి ఉండాలని ఆయన వారి కొరకు ప్రార్థన చేశారు. సో ప్రభు యొక్క ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయన ఏకత్వాన్ని కోరుకున్నవాడుగా మనం చూడగలుగుతాం. మనమందరం కూడా ఏకమై ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన మరణానికి అప్పగింపబడడానికి ముందు చేసినటువంటి గొప్ప ప్రార్థనలో ఏకత్వాన్ని గురించి, ఐక్యత కలిగి ఉండడాన్ని గురించి ఆయన ప్రస్తావించినట్టు, దాని విలువను గురించి నొక్కి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలులు కూడా ఏకత్వాన్ని గురించి, దాని విలువను గురించి మనకు మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం మాట్లాడుతున్నారండి ఆయన? ఎవరితో మాట్లాడుతున్నారండి ఈ మాటలు? ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం కొంత చూస్తే, ఆయన సహోదరులారా అని అడ్రస్ చేశారు. ఆయన కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అడ్రస్ చేస్తూ రాసినటువంటి మాటలు. ఈ రోజు వలె ఆ కాలంలో ఇన్ని రకాల భిన్న బోధలు లేవు, లేకపోతే ఇన్ని రకాల డిఫరెంట్ సంఘాలు లేవు. ఆయన క్రీస్తు సంఘము అనబడుతున్నటువంటి ఆ సంఘానికి రాసినటువంటి లెటర్. అందులో ఉన్నటువంటి సహోదరుల్ని అడ్రస్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, మీరందరూ ఏక భావంతో, ఏ విషయంలో అంటే భావం విషయంలో ఏకత్వం ఉండాలి. అలాగే మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సో సంఘంలో సహోదరులు ఏకత్వం కలిగి ఉండడానికి యొక్క ఆవశ్యకతను అపోస్తలుడైనటువంటి పౌలు నొక్కి చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో మీరందరూ ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. సో మొదటి నిబంధనని మనం, క్రొత్త నిబంధనని మనం చూసినట్లయితే ఇందులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇటు ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, ఇటు అపోస్తలుడైనటువంటి పౌలు కానీ, లేదా మిగతా సంఘ పరిచారకులు కానీ వేడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది ఏంటి అని అంటే ఏకత్వం. సహోదరులు ఏకత్వం కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. అది ఎంతో మేలు, ఎంతో మనోహరమైనది అని లేఖనాలు మనకి ఘోషిస్తున్నాయి. ఏ ఏ విషయాల్లో మనం ఏకత్వం కలిగి ఉండాలి? మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, మొట్టమొదటి ఏ విషయంలో మనం ఏకత్వం కలిగి ఉండాలంటే, క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం అందరం ఒకే శరీరంలో భాగమని, ఆ శరీరంలో ఏకత్వం కలిగి ఉన్నామని మనం గుర్తించాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం అందరం ఒకే దేహంగా, ఒకే శరీరంగా ఉండడానికి పిలువబడ్డామని, ఆ శరీరము క్రీస్తు యొక్క సంఘమని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. దాని గురించి మనం కొన్ని విషయాల్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయానికి వెళ్తే మనకు అక్కడ కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మనమందరం క్రీస్తు శరీరము అనే ఆ ఒక్క శరీరంలో ఏక అవయవాలుగా ఉన్నామని మనం గుర్తెరగాలి. ఏ స్థితిలో నుంచి మనం పిలువబడ్డాము? ఈ శరీరము, ఈ క్రీస్తు సంఘము అనే శరీరము ఎవరెవరితో నిర్మింపబడింది, ఎటువంటి వారితో నిర్మింపబడింది
అని మనం చూసినట్లయితే ఒకసారి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన అనగా క్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును, ఇక్కడ మీకు మాకు అన్న పదాలని పౌలు గారు ఉపయోగించారు. మీరు అంటే అన్యజనులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు, మేము అంటే ఇక్కడ యూదులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నమాట. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరంలోనికి బాప్తిసం పొందినటువంటి వారందరినీ, అంటే ఇటు యూదులను ఇటు అన్యులను ఇద్దరిని కూడా తన శరీరం ముందు ఏకం చేశారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్యులను ఆయన యూదులతో సమానం చేయలే. యూదుల యొక్క మత కార్యక్రమాల్లోనికి వారిని ఆయన తీసుకువెళ్ళాల. ఇటు క్రీస్తు యొక్క శరీరంలోనికి రావడం ద్వారా యూదుల యొక్క విశ్వాసంలోనికో లేదా యూదుల యొక్క మత సంబంధమైనటువంటి కర్మకాండంలోనికో యూదుల యొక్క విధానాల్లోనికో అన్యుల్ని తీసుకురాల. అలాగే యూదులు క్రీస్తులోనికి బాప్తిజం పొందినప్పుడు వీరిని అన్యులు విశ్వసించే విశ్వాసాల్లోనికో లేదా అన్యుల యొక్క నడిచే నడకలోనికో వీరిని తీసుకురాల. వీరిద్దరిని, ఇటు అన్యులను ఇటు యూదులను, వారి వారి పాత జీవితాలకు వారి వారి పాత విశ్వాసాలకు తగినట్టు కాక క్రీస్తునందు పిలువబడిన ఒకే విశ్వాసానికి పరలోక సంబంధమైన వారిగా ఇద్దరిని ఆ స్థాయికి హెచ్చించారని మనం గుర్తెరగాలి. అంటే ఇటు అన్యుల్ని యూదుల్ని ఏకం చేసను అని అంటే అర్థం మనం ఏం చేసుకోవాలంటే, ఇటు అన్యుల యొక్క స్థాయిని యూదుల స్థాయికో లేదా యూదుల యొక్క స్థాయికి అన్యుల స్థాయికో ఆయన దిగజార్చలేదు, కానీ వీరిద్దరి స్థాయిని కూడా పరలోకపు స్థాయికి ఆయన హెచ్చించారు. అందుకే మనం ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ మనకు కొన్ని మాటలు కనబడతాయి. ఎక్కడుందంటే 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టారండి? పరలోకమందు కూర్చుండబెట్టారు. అంటే ఇటు యూదులను ఇటు అన్యులను వారి యొక్క పూర్వపు స్థితిని కాక వీరందరినీ ఏ స్థితిలో ఏకం చేశారంటే పరలోకపు స్థితిలో ఏకం చేశారు. మనం అందరం ఇప్పుడు పరలోకపు వారసత్వం కలిగిన వారమై, పరలోకపు పౌరసత్వం కలిగిన వారమై ఇప్పుడు ఈ భూమి మీద జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే మనం అందరం ఎక్కడికి చెందిన వారం? ఈ భూమి మీద ఇంతకు ముందు జీవితానికి చెందిన వారం కాదు. మనం యూదులమో లేకపోతే అన్యజనుల యొక్క విశ్వాసాలకు చెందిన వారం కాదు. యూదులో అన్యులో వారి వారి మత విశ్వాసాలను కొనసాగించడానికి పిలువబడిన వారం కాదు. కానీ పరలోకపు స్థాయికి తగినట్టుగా అందరం బ్రతకడానికి పిలువబడ్డాం. మనం రాజులైన యాజక సమూహంగా బ్రతకడానికి పిలువబడ్డాం. దేవునికి కుమారులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇటు యూదుడని లేదు, అన్యుడని లేదు, ఏ భేదము లేదు. క్రీస్తునందు అందరూ ఏకముగా సమకూర్చబడి ఆ స్థితికి చేరాం. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూస్తే దీని గురించి క్లియర్గా మాట్లాడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి మీరు కానీ నేను కానీ ఇంతకు ముందు జీవితాలను బట్టి మనం ఇప్పుడు క్రీస్తునందు లేము. క్రీస్తునందు మనం ఒకే శరీరంగా ఉన్నామని, ఇది యూదుడని కానీ అన్యజనుడని కానీ లేదా లోకంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, భాష, ప్రాంతాలు, వర్ణాలు, స్త్రీ పురుషుడు అనే భేదాలను బట్టి పిలువబడక, లేదా వాటి యొక్క గొప్పతనాలను ఇప్పుడు కొనసాగించడానికి మనల్ని పిలువబడలేదు, కానీ అంతకన్నా గొప్పదైన, అంతకన్నా మేలైన, శ్రేష్టమైన దాని కొరకు మనం పిలువబడ్డాం. అది పరలోకపు జీవితానికి తగినట్టుగా బతకడానికి. మనం రాజులమును యాజకులమై ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తెరగాలి.
ఈ లోక సంబంధమైనటువంటి రాజులము, ఈ లోక సంబంధమైనటువంటి యాజకులము ఉండడానికి ఇక్కడ పిలువబడలా. మనం క్రీస్తులోనికి రాకముందు మనది ఏ మతమైన అయి ఉండొచ్చు, క్రీస్తులోనికి రాకముందు మనది ఏ కులమైన అయి ఉండొచ్చు, క్రీస్తులోనికి రాకముందు మనం ఏ ప్రాంతానికి చెందిన వారమైన అయి ఉండొచ్చు, లేదా ఏ భాషకు చెందిన వారమైన అయి ఉండొచ్చు, ఏ తెగకు చెందిన వారమైన అయి ఉండొచ్చు. అయితే క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే స్థాయి కలిగిన వారమై ఉన్నాం. ఆ ఒక్క స్థాయి అత్యంత ఉన్నతమైన స్థాయి. ఇది భూ సంబంధమైన జీవితానికి సంబంధించిన మాత్రమే కాదు, కానీ పరలోకానికి సంబంధించినటువంటి స్థాయి. ఏంటంటే ఆ పరలోకపు జీవితానికి తగినట్టుగా బ్రతకడానికి, క్రీస్తు శరీరము అనే ఆ సంఘానికి తగినట్టుగా బ్రతకడానికి ఇందులోనికి పిలువబడ్డాం. కాబట్టి మన ఐక్యత ఏ విషయంలో ఉందంటే మనమందరం సాటి అవయవలమై ఉన్నామన్న విషయం మనం గుర్తెరగాలి. ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం విషయంలో మనం పిలువబడ్డామన్న విషయాన్ని గుర్తెరగాలి. క్రీస్తు సంఘం అనేది ఒక వ్యక్తి కాదు, క్రీస్తు సంఘం అనేది లేదా కొంతమంది యొక్క ఉద్దేశాలు కాదు, కొంతమంది యొక్క అభిప్రాయాలు కాదు, లేదా క్రీస్తు సంఘం అనేది సంఘాల్లో ముందుగా వచ్చిన వారి యొక్క ఆలోచనల్ని కొనసాగించే విధానం కాదు. క్రీస్తు సంఘం అనేది ఒకరినొకరం ప్రేమించుకుంటూ, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ, అందరూ సమానము అనే భావన కలిగిన, ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకానికి చెందని ఆ గొప్ప భావనది. ఐక్యత అనే భావన మనకి ఈ లోకంలో కనబడుతుంది. ఈ లోకంలో డబ్బును బట్టి, వారి చదువును బట్టి, లేదా వారి యొక్క కులాన్ని బట్టి, వారి యొక్క ప్రాంతాన్ని బట్టి విలువ ఇవ్వడం అనేది ఉంది. కానీ క్రీస్తు సంఘములో దేవుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి కాక, వారికి ఇవ్వబడినటువంటి ఆ పౌరసత్వాన్ని, ఆ గొప్ప వారసత్వాన్ని బట్టి వారందరూ సమానంగా ఎంచబడే ఒక స్థాయి, సమానంగా ఎంచబడగలిగే ఒక పరిస్థితిని ఆయన దేవుడు సంఘంలో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏకత్వం అనేది కేవలం మాట్లాడుకోవడానికే కాదు, ఏకత్వం అనేది మనం చేయడానికి, ఏకత్వం అనేది మన భావనలో ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విలువైన వారని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమానమైన వారని, ముందు వెనక సీనియారిటీ అనే బేస్ మీద కాకుండా క్రీస్తునందు ఉన్నటువంటి పౌరసత్వాన్ని బట్టి అందరూ సమానమైన వారని భావించి ఒకరినొకరం గౌరవించుకుంటూ, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఐక్యత అన్న భావన మనకు కలిగి లేకుండా సంఘంలో కలిసి నడవటం అనేది సాధ్యం కాదు. ఆరాధన చేయడానికి ఐక్యత కావాలి, సంఘంగా కలిసి నిర్ణయాలు చేసుకోవడానికి ఐక్యత కావాలి, డిసిప్లిన్డ్గా ఉండడానికి ఐక్యత కావాలి, దేవుని యొక్క పని చేయడానికి ఐక్యత కావాలి. ఐక్యత లేనిది ఎక్కడ? ఐక్యత అవసరం లేనటువంటి ఒక్క అంశం చెప్పండి. ఐక్యత అవసరం లేనటువంటి ఒక్క పని కూడా ఉండదండి. ప్రతి చోట ఐక్యత అవసరం. ఇక్కడ ఎవరు గొప్పవారు, ఎవరు తక్కువవారు అనే భావన అనవసరం. ఎవరు ముందొచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు అన్నది అనవసరం. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమానమైనటువంటి అర్హత ఉన్నది. సంఘంలో తప్పులు చేయని వారు ఎవరు ఉండరండి. కానీ ఎవరైనా తప్పు చేసినట్లయితే, మిగతా వారికి తెలిసినట్లయితే, వారి విషయంలో సమాజం వారిని పోగొట్టుకోవాలన్న ఆలోచనతో కాక వారిని ఎలాగైనా ఆ తప్పు నుంచి బయటపడేసి వారిని మారు మనసు వైపు ప్రేరేపించి వారు తప్పును తెలుసుకొని దాని నుంచి బయటపడి తమతో పాటు ఐక్యత కలిగి జీవించాలని సంఘం కోరుకోవాలి. సభ్యులు ఆ విధంగా పనిచేయాలి. సభ్యులు అట్ట ఆలోచన కలిగి ఉండాలి. అలా ఆలోచన కలిగి ఉన్నటువంటి సంఘము, అలాంటి సంఘములో నేను మీరు సభ్యుడిగా ఉండగలిగితే ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకసారి బాగా ఆలోచించాలండి. ఈ లోకం మనం చేసే ప్రతి పనిని బట్టి మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటుంది. మనం ఏ పనులైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే వాటిని బట్టి తీర్పు తీర్చి మనల్ని చులకన చేస్తూ, మన సామర్థ్యం లేని వారిగా ఎంచుతూ మనల్ని తృణీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లోకానికి ఐక్యతతో పని లేదు. లోకానికి ఇతరుల్ని కాపాడుకోవటం అనే దాని గురించినటువంటి పెద్ద ఆలోచన లేదు. లోకానికి ఎంతసేపు ఏంటంటే తన ఆలోచనల ప్రకారం నడిచేవారే కావాలి. కానీ సంఘం అలా కాదండి. ఇది దేవుని యొక్క గొప్ప ఏర్పాటు.
ఈ గొప్ప ఏర్పాటు, ఎలాంటి ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశారంటే, ఈ లోకంలోంచి పిలువబడినటువంటి మనం సంపూర్ణమైన వ్యక్తులుగా పిలువబడాల, సంపూర్ణులుగా ఉండడానికి, తయారవ్వడానికి పిలువబడ్డాం. మనం అందరం ఈ లోకంలో అనేకమైనటువంటి లోకం యొక్క ఆ జిడ్డును, ఆ లోకం యొక్క తత్వాన్ని మనం అలవర్చుకునే ఉన్నాం. లోకంలో ఉంటూ లోకం తత్వానికి మనం వేరుగా లేము. అయితే ఆ వేరుగా బ్రతకడానికి పిలువబడ్డాం. ఈ బ్రతికే ప్రాసెస్లో అండి మనం చాలాసార్లు పడిపోతున్నాం. చాలాసార్లు మనం క్రీస్తులందు బ్రతకడానికి తగినటువంటి రీతిలో సరిపోనట్టుగా బ్రతుకుతున్నాం. అవును కదా? మరి అలా పడిపోతున్నప్పుడు దేవుడు మిగతా వారి దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నారంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణ్ణి మంచి దారికి తీసుకుని రావలను. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మనం సంఘంలో ఎలాంటి పాత్ర పోషించవలసిన వారం ఉన్నామంటే ఐక్యత. సహోదరుల మధ్యన ఐక్యత కొరకు మనం ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఎవరైనా తప్పు చేసినట్లయితే వారి మీద వేలెత్తి చూపించడం మాత్రమే కాదు, కానీ వారు తప్పును సరిచేసుకోగలిగేటట్లు వారిని ప్రేమించి సాత్వికమైనటువంటి మనసుతో వారిని మరలా క్రీస్తునొద్దకు నడిపించడానికి, వారిని మారు మనసు వైపు ప్రేరేపించడానికి, తద్వారా వారు మన నుంచి దూరంగా వెళ్ళిపోకుండా వారిని మరలా మనం కాపాడుకోగలిగే పరిస్థితులు సంఘాల్లో ఉండాలి. మనం అట్టి విధంగా పనిచేయాలి. లోకంలో ఉన్నట్టుగా మనం ఉండకూడదండి. లోకంలో ఉన్నట్టుగా వ్యక్తుల్ని తీర్పులు తీర్చడం మీద మనం దృష్టిని పెట్టక, వ్యక్తుల యొక్క లోపాలను గుర్తించి వాటిని సరిచేయడానికి, మనలో ఉన్నటువంటి లోపాలను మనం ముందు గుర్తించుకొని, మన కంటిలో ఉన్నటువంటి దోలాలను తీసేసుకొని, మనం సరి చేసుకొని, మనం ఇతరులకు సహాయం చేస్తూ అందరం ఐక్యత కలిగి సహనంగా సమాజంలో మనం కొనసాగించగలిగినట్లయితే ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప స్థలమై ఉన్నది. మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. సంఘం సహోదరులు తప్పులు చేసినప్పుడు దాన్ని గుర్తించి దాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి చూసారండి. అది నిజమైన ఐక్యత. వ్యక్తులను పోగొట్టుకోవడం చాలా సులువు, మాటలు మాట్లాడుకోవడం చాలా సులువు, ఇతరులను గాయపరచడం చాలా సులువు. ఇది లోకం కూడా చేస్తుంది. లోకం చేసేదానికి మనం చేసేదానికి తేడా లేనట్లయితే పరలోక సంబంధమైనటువంటి పిలుపుకు పిలువబడిన వారు, పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం కలిగినటువంటి వారు, మనం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఈ సంఘంలో మనం మసులుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. సంఘాన్ని కూడా లోకం యొక్క తత్వంతో నింపడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతుతో చెప్పినటువంటి మాటలు, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది, అది భౌతిక సంబంధమైనది కాదు అన్న విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పారు. అట్టి గొప్ప రాజ్యంలోనికి మిమ్మల్ని నన్ను ఆహ్వానించినటువంటి ప్రభువు ఆ రాజ్యానికి తగినట్టుగా నడుచుకొనబద్దులుగా ఉండటానికి మనం పిలిచారు తప్ప ఈ గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలోనికి లోక సంబంధమైన ఆలోచనలు తీసుకొచ్చి సహోదరుల మధ్యన వైరుధ్యాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, మనస్పర్ధలు పెట్టుకొని, ముఖాలు చూసుకోలేనటువంటి స్థితిలో సంఘాల్లో సభ్యులు ఉండరాదు. అలాంటి స్థితిలో ప్రభురాత్రి భోజనంలో చేయి వేయరాదు. ఆరాధనలో భాగస్థులు అవ్వాలనుకున్నటువంటి మనం అందరం ఏక మనసు కలిగి ఏక తాత్పర్యంతో మనం ఆ కార్యక్రమాలు చేయాలి. అంత మాత్రమే కాదు, సంఘంలో కొనసాగుతున్నటువంటి మనం అందరం కూడా మనసు విప్పి మాట్లాడుకోగలిగే స్థితి ఉండాలి. సంఘం అంటే కేవలం ఆదివారం ఆరాధన కూడుకునేది కాదు. ఇది ఒక కుటుంబం, ఇది క్రీస్తు యొక్క శరీరం అని మనం పూర్తిగా గుర్తెరగాలండి. ఒకవేళ మనలో ఎవరైనా నేను ఆత్మ సంబంధంగా గొప్పవాడును, గొప్పదానిను అని ఎవరైనా భావిస్తున్నట్లయితే మంచిది. దేవుడు నీ కట్టి స్థితిని దయచేసినందుకు దేవునికి వందనాలు. అయితే ఆ స్థితిని బట్టి సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిని తృణీకరించక, ఆత్మ సంబంధంగా గొప్ప స్థితి అని అంటున్నాను దేన్ని బట్టి అంటే, అటువంటి వారిని హక్కును చేర్చుకొని వారిని కూడా నీ వల్లే ఆత్మ సంబంధంగా ఎదగడానికి నువ్వు ప్రోత్సహించినప్పుడే నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన దానివి, ఆత్మ సంబంధమైన గలవాడివి. నిజంగా అప్పుడే నువ్వు ఎదిగినట్టు. అది గుర్తుపెట్టుకోవాలండి. నీకున్నటువంటి ఎదుగుదల
గర్వానికో అతిశయానికో కారణం కాక నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క ఐక్యత కొరకు అది కారణం అవ్వాలి. అది నిజమైన ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే. కాబట్టి సంఘానికి ఐక్యత అన్నది చాలా అవసరం. సంఘం ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే గొప్ప పనులు చేయగలుగుతుంది. సంఘంలో ఎంతమంది ఉన్నాం అన్నది విషయం కాదు. ఏకభావంతో ఉన్నప్పుడు గొప్ప పనులు దేవుడు ఆ సంఘం ద్వారా జరిగిస్తారు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను, మేలుకరంగాను, సంతోషకరంగాను ఉంటుంది. అలాంటి సంఘంలో భాగస్థులమై ఉండాలని, మనం ఉన్నటువంటి ఆ సంఘాన్ని అటువంటి పరిస్థితులకు తగినట్టుగా మనం వృద్ధి చేసుకోవాలని మనం గుర్తెరగాలి. లేఖనాల ఐక్యతను గురించి అనేక విషయాలు మాట్లాడుతుంది. మనం సత్యవాక్య విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇందాకే మనం చదువుకున్నాం, యోహాను సువార్త 17:20-22 వచనాలు చదువుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఏకమై ఉన్నట్లు వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం ప్రార్థించుట లేదు, కానీ వారి వాక్యము వలన వారు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాక్యము వలన ఏకత్వం కావాలి. సంఘంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మన సొంత ఆలోచనలు చేయకూడదు. లేఖనాలు ఏ విధంగా సంఘం పని చేయాలి, సంఘంలో ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, సంఘంలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా లేఖనాలు మనకు చెప్పాయి. లేఖనం యొక్క అధికారాన్ని మనం దాటి ఎప్పుడు ఏ పని చేయకూడదు. లేఖనం యొక్క అధికారానికి లోబడి ఉంటే దేవుని అధికారానికి లోబడి చేసుకోవటం. అప్పుడు మాత్రమే సంఘం ఏకత్వాన్ని కలిగి ఉండగలుగుతుంది. నా సొంత అభిప్రాయాలను బట్టి, నా సొంత ఆలోచనలు బట్టి, నేను సహోదరుల యొక్క సొంత ఆలోచనలు బట్టి సహోదరులు మాట్లాడుకున్నట్లయితే సంఘంలో ఏకత్వం ఎప్పటికీ సాధ్యం కాదండి. మన సొంత అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలు అన్నీ మనం మన ఇంటి దగ్గర పెట్టేసుకొని, మన సొంత ఇంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మన అభిప్రాయాలు అనేవి పనిచేస్తాయేమో, దానికి విలువ ఉందేమో. కానీ సంఘం అనే దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, నేను ఎంత గొప్పవాడినైనా కావచ్చు, నాకు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఇవన్నీ లోక సంబంధమైన జీవితానికి సరిపోతాయేమో. కానీ ఆత్మ సంబంధమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన జ్ఞానమే ప్రాధాన్యం. లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటిని మాత్రమే మనం గౌరవించి మన నిర్ణయాలు చేసుకోవాలి. అదే బోధింపబడాలి. సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒకే బోధ కలిగి ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 నుంచి మనం చదువుకుంటే మనకు అక్కడ అనేక ఒకటులు కనబడతాయి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 నుంచి మనం చదివితే అక్కడ ఏముందంటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 7 ఒకట్లు కనబడుతున్నాడు. ఇందులో విశ్వాసం ఒక్కటే అని లేఖనం చెప్తుంది. సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒకటే విశ్వసించాలి. ఒకే బోధ యందు మనం ఎదగాలి. ఒకే లేఖనాలు యందు మనం ఎదగాలి. ప్రతి విషయమందు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు లేఖనాల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. అటువంటి ఐక్యత సంఘానికి మేలుకరం, మనోహరమైనది. అటువంటి సంఘంలో ఎదుగుతున్నటువంటి పిల్లలు కూడా చాలా హెల్దీ వాతావరణంలో సంఘం పెరుగుతుంది, సభ్యులు పెరుగుతారు, పిల్లలు పెరుగుతారు. అటువంటి వాతావరణం లోకం మీద చాలా గుడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. లోకంలో ఉన్నటువంటి అనేక చెడుని ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి ఎత్తు చూపుతూ లోకానికి చెడును మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తుంది. సంఘంలో ఐక్యత అన్నది చాలా అవసరం అండి. మన సంఘంలో ఎంతమంది ఉన్నారన్నది విషయం కాదు, మన సంఘంలో ఎంతమంది ఏకభావం కలిగి ఉన్నాం, మన సంఘంలో ఎంతమంది లేఖనాల విషయంలో ఏక ఉద్దేశం, ఏక ఆలోచన, ఏక తాత్పర్యం కలిగి ఉన్నాము అన్నది అత్యవసరం. కాబట్టి సంఘంగా ఉంటున్నటువంటి మనం ఆ ఏకత్వం మీద మనం ప్రయాసపడతాం. ఆ ఏకత్వాన్ని కలిగి ఉండడానికి మనం ఆలోచించేద్దాం. దేవుడు మనల్ని అందరినీ తప్పక ఆశీర్వదిస్తారు. అట్టి విధంగా మీరు కానీ నేను కానీ ప్రయత్నం చేసినప్పుడు మీరు స్త్రీ అని పురుషుడని ఆలోచన చేయకండి. మీరు స్త్రీ అయినా పురుషుడైనా, పెద్దవారైనా చిన్నవారైనా, మీకున్నటువంటి సామర్థ్యం మేరకు సంఘంలో సహోదరుల మధ్య ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు వాటిని మాపడానికి, వాటిని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మనం మరింతగా రేపే వారంగా
ఉండకూడదు. సభ్యులుగా మనం కలిసి ఉండడానికి మన వంతు పాత్ర సంఘంలో మనం తప్పక పోషించాలని మనం గుర్తెరిగి, లేఖనాలు యందు మనం అందరం ఎదగాలని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేయాలని గుర్తెరిగి సంఘంలో మనం కొనసాగుదాం. మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ, మీకు కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను.